60 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సింగరేణి అధికారులు రామగుండంలోని సింగరేణి హాస్పిటల్ సబ్ స్టేషన్ నుండి కోర్టు వరకు అక్కడి నుండి అశోక్ నగర్ 50, 51, 58, 60 డివిజన్ల మీదుగా వెళుతూ ఇల్లందు గెస్ట్ హౌస్ కు చేరుతుంది. కానీ దుర్గానగర్ బృందావని గార్డెన్ పక్కన 7 ఫ్లాట్ల మధ్య నుండి వెళుతున్న 33 kV కరెంట్ లైన్ ను ఫ్లాట్లకు అనుగుణంగా సింగరేణి అధికారులు వేయడం జరిగింది. పాత స్తంభాల నుండి కొత్త స్తంభాలకు తీగలు ఎలా మార్చారంటూ 51వ డివిజన్ ప్రజలు మండిపడుతున్నారు. గత 60 సంవత్సరాల నుండి 50, 51, 58, 60 డివిజన్ల మీదుగా వెళుతున్న కరెంటు తీగలను ఎందుకు తీయడం లేదు అంటూ ఆ డివిజన్ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఉన్నవారికో న్యాయం, లేని వారికో న్యాయం అంటున్నారు. చిన్నపిల్లలు బిల్డింగ్ ఎక్కి ఆడుకుంటూ చేతులు పైకి లేపినా తగులుతుందని తీగల కోసం బిల్డింగ్ మీద గోడ కట్టిన దృశ్యాలు కనపడుతున్నాయి. కరెంటు తీగలకు పీవీసీ 1 ఇంచ్ పైపులు తొడిగిన తీగలకు పూర్తి స్థాయిలో రక్షణ లేక వర్షాకాలంలో బిల్డింగ్ ఎక్కడానికి భయపడుతున్నామని అన్నారు. ఇళ్లలో వేసిన ఐరన్ పోల్స్ షాక్ వస్తున్నాయని, ఇదివరకే ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయని, ప్రాణాలు చేతిలో పెట్టుకుని వర్షాకాలం వెళ్లదీస్తున్నామంటున్నారు. ఇళ్లలో ఉన్న ఐరన్ స్తంభాలకు ఇరువైపులా సిమెంట్ పోల్స్ వేయడం జరిగింది. అంటే ఈ స్తంభాలు వర్షాకాలంలో యమునుని తలపిస్తున్నాయంటూ ప్రజలు తమ గోడును వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, స్పందించకపోతే ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ అధికారులు 51వ డివిజన్ కార్పొరేటర్ రేఖా మహేష్ అన్నారు. ఈ సందర్భంగా 51వ డివిజన్ ప్రజలు బీఆర్ఎస్ కార్పొరేటర్ 51వ డివిజన్ అధ్యక్షుడు రేఖా మహేష్ మాట్లాడారు. అక్కడ ఒక బోల్ ఉన్నది, ఇంకో బోల్ అక్కడ ఇంకో బోల్ ఉన్నది, ఇంకో బోల్ ఉన్నది అన్నాడు. అదే దానికి కలవాలి. అదే నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఈరోజు 33 kV లైన్ వివాదాస్పదమైంది. ఎందుకనంటే గత 60 ఏళ్ళ నుంచి అశోక్ నగర్ కోర్టు నుంచి అశోక్ నగర్ మీదుగా మన ఇల్లంత గెస్ట్ హౌస్కి లైన్స్ వేయడం జరిగింది. 60 ఏళ్ళ కింద వేసిన లైన్లను ఈరోజు వాళ్ళకు అనుగుణంగా 7 ప్లాట్లకు అనుగుణంగా వాళ్ళు లైన్లో మార్చడం జరిగింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి 51వ డివిజన్ అధ్యక్షుడు రేఖా మహేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. చెప్పండి. ఇది 62 సంవత్సరాల నుంచి లైన్ ఉన్నది. మేము ఒక 30 సార్లు 40 సార్లు అప్లికేషన్ పెట్టినాం. చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవి షార్ట్ కొట్టి, అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితి కూడా ఎర్తొస్తున్నాయి. కొన్ని ఫోన్స్ తీయమని ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా దానికి రూల్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు, అవి తీయడానికి వీలు లేదని చెప్పింది అధికారులు సింగరేణి జీఎం గారు చెప్పారు. ఇప్పుడు ఓన్లీ ఖాళీ ప్లాట్లకు సంబంధించిన ఇప్పుడు ఇదేమున్నది, అక్కడి నుంచి వైర్ పోయింది, ఈ లైన్ ఇక్కడికి ఈ ఫోల్కి కలవాలి మనం. అట్లా కాకుండా వాళ్ళ ఫ్లాట్లకు వెళ్ళి పోవద్దన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఫోల్ వేసి ఇటు తిప్పుకొని వీళ్ళకి పోవడానికి మాత్రం అవకాశం ఇచ్చారు. అంటే దీని వెనుక ఎంతమంది హస్తం ఉన్నది, ఎన్ని పైసలు తీసుకున్నారు, ఇవన్నీ ప్రూఫ్తో ఉన్నాయి మా దగ్గర, మేము చూపెట్టగలుగుతాం.
మేము కూడా దీనికి ఏమైనా కాస్ట్ అయితే మేము కూడా భరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా మారవండి అట్నే. వీళ్ళకు కాలిఫ్లవర్లకు మార్చిన మీ అధికారులు మాకు ప్రమాదకరంగా ఉన్న వైర్లను ఎందుకు మార్చలేరు? దీని వెనక అసలు ఎవరు నష్టం ఉన్నది, ఏం చేస్తున్నారు మీరు అధికారులు? దీని గురించి మేము వివరంగా చెప్పాలి. చెప్పకపోతే ఖచ్చితంగా మేము జీఎం ఆఫీసును ముట్టడిస్తాం. మా వార్డు తరఫున ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఆ పరిస్థితిని మాత్రం మీరు తీసుకురావద్దు. వెంటనే దీని వెనుక అసలు ఎవరు జరిగింది, ఏ రకంగా చేసిర్రు, మాకు కూడా అదే విధంగా మాకు అక్కడ చేయాలి. కానీ అట్లా చేయకపోతే మాత్రం మేము ఎట్టి బస్సులో వదిలిపెట్టేది లేదు. ఈ జీఎం అధికారులు ఉన్నారు, జీఎం ఆఫీసులో అధికారులు ఎవరైనా కూడా దీనికి కారణం ఎవరు, ఇది ఎట్లా చేయగలిగారు, మాకెందుకు చేయట్లేదు? గస్సే స్కూల్లో ఉన్నది ఒక పోల్, నడి స్కూల్ సెంటర్లో ఉంటుంది. ఇంతకుముందు చెట్టు దానికి పిల్లలకు షార్ట్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా అప్లికేషన్ పెట్టిన, ఆ రోజు తీయలే. ఈరోజు వీళ్ళు ఓన్లీ ఓపెన్ ప్లాట్ల గురించి, వీళ్ళు ఒక 6 ప్లాట్ల గురించి వీళ్ళ దగ్గర ఎన్ని పైసలు తీసుకొని మరి ఏ రకంగా దీన్ని మార్చిర్రో మాకు తెలియాలి. మాకు కూడా ఇదే రకంగా ఖచ్చితంగా డైవర్షన్ చేసి మా ఇండ్ల మీదకి లేకుండా ఈ వైర్లను మారకపోతే మాత్రం ఎంతటి ఉద్యమానికైనా ఎంతటి పోరాటానికైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే దీనిపై స్పందించి సింగరేణి అధికారులు నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా జీఎం ఆఫీస్ ముంగడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జీఎం ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది మా వార్డు ప్రజలందరితో. వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరుకుంటూ, అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కూడా విన్నవించుకున్న కార్పొరేషన్ అయింది ఎప్పుడో 63 సంవత్సరాల కింద వేసిన లైన్లు ఇప్పుడు ఊరు అభివృద్ధి చెందింది, అది ప్రమాదకరంగా మారినాయి. కాబట్టి గవర్నమెంట్ మన మున్సిపల్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ లైన్ను మెయిన్ రోడ్ బండి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేయర్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరుగుతుంది. ఇది ఒకవేళ మీరు అందరూ సహకరించి ఇది నిర్ణయం తీసుకుంటే ఎంతో మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎంతో మంది ప్రమాదాలు జరిగినవి ఇంటి మీద పతంగిలు ఆడుకుంటా వాళ్ళకు పిల్లవాడు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లు రేకులు వలిగినాయి, వాళ్ళ రేకులు రిపేర్ చేసుకుందామంటే ఇంటి మీదకి వెళ్ళి వైర్లు ఉన్నాయి. ఎవరు కూడా మేస్త్రీలు పనిచేయడానికి ముంగడికి రావట్లేదు, కనీసం సున్నం వేసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు మా మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని సింగరేణి జీఎం గారు వెంటనే దీని మీద నిర్ణయం తీసుకొని ఇది మా ప్రాబ్లాన్ని సాల్వ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము దీని గురించి ధర్నా చేయడం, నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే నిర్ణయం